బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఏకదాటి వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు అలర్ట్ ఇచ్చారు. దాదాపు 20 రోజుల పాటు వర్షాలు లేక కన్నీళ్లు పెట్టుకున్న రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సంతోషపడుతున్నారు. మోస్తరు వర్షాలతో పంటలకు అనుకూలమంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న బుధవారం మధ్యాహ్నం నుంచి ఒకసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మేఘావృతమైంది. ఆకాశం మబ్బులు పట్టింది. సాయంకాలం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం వర్షం నిలకడగా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా 21 రోజుల తర్వాత వర్షం పడడంతో తిరిగి రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మనం చూడొచ్చు చాలా చోట్ల కూడా రైతులంతా కూడా 20 రోజుల తర్వాత వర్షం పడడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆగిపోయినటువంటి పనులను తిరిగి స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు వస్తాయని, ముందుగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో మే చివరి వారంలోనే ఖరీఫ్ పనులు స్టార్ట్ చేసిన రైతులు ఈ క్రమంలో చాలా చోట్ల దుక్కులు దున్నుకొని నారుమలు కూడా వేసుకున్నారు. కానీ పొలం నాటేటువంటి క్రమంలో వర్షాలు నిలిచిపోయినాయి. దీంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన చెందినారు. దాదాపు 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో వరి నారుమల్లు ఒకవైపు 20 రోజులు గడిచిపోయింది. వరి నారుమల్లు కూడా పైకి వచ్చి 20 రోజులు గడిచిపోయినటువంటి నేపథ్యంలో కొంత రైతులు టెన్షన్ పడ్డారు. సో ఈ క్రమంలో చాలా చోట్ల ఎక్కడైతే బోర్లు అందుబాటులో ఉన్నాయో అక్కడ కొంత మేరకు నాట్లు ప్రారంభించినా కూడా ఎక్కడైతే వర్షం మీద ఆధారపడి చెరువుల కింద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా కొంత వరి నాట్లు వేసేందుకు కొంత వెనుక ముందయ్యారు. ఈ క్రమంలో నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కొంత రైతులకు ఊరటనిచ్చాయని చెప్పొచ్చు. తిరిగి వ్యవసాయ పనుల్లో రైతులంతా కూడా నిమగ్నమయ్యారు. మరోపక్క ఇటు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనంతో పాటు ఇటు ఉత్తరాంధ్ర తీరం అట్లాగే దక్షిణ ఒరిస్సా తీరంలోనూ ప్రస్తుతం ఆవర్తనం ఏర్పడినట్టుగా ఐఎండీ చెప్తుంది. ఈ నేపథ్యంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవుతాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో రైతులు పూర్తి స్థాయిలో ఖరీఫ్ పనుల్లో నిమగ్నమైనరు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర గాలులు వీస్తాయి. ఈ క్రమంలో వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు చాలా ఉత్సాహంగా వ్యవసాయ పనుల్ని తిరిగి ప్రారంభించారు. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం గ్రామంలో ఉన్నాము. పెద్ద బోర్గాం గ్రామంలో ఉన్నాయి. ఇది మాక్లూరు మండలానికి సంబంధించినటువంటి గ్రామము. ఇక్కడ ఇప్పటికే వరి నాట్లు ఏదైతే నిలిచిపోయినటువంటి వరి నాట్లు ఉన్నాయో తిరిగి స్టార్ట్ చేసినటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాము. సాధారణంగా ఈ ప్రాంతంలో జూలై ఫస్ట్ వీక్ లో ఖరీఫ్ పనులు స్టార్ట్ అవుతాయి. కానీ ఈ సంవత్సరం కొంత వర్షాలు ముందస్తుగానే వస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలో జూన్ మొదటి వారంలోనే పనులు స్టార్ట్ చేసిండ్రు. కానీ గత 22 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పనులన్నీ నిలిచిపోయినాయి. సో తిరిగి వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వరి నాట్లు కూడా వేస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. మాట్లాడదాం. ఇద్దరు రైతులు ఉన్నారు మనతోని. ఏం చెప్తారు? వర్షాలు లేవు, 20 రోజుల పాటు ఎట్లా ఇబ్బంది పడడం తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి. ఈసారి కొంత వర్షాలు బాగా పడతాయని చెప్పడంతో కొంచెం పనులు తొందరనే స్టార్ట్ చేసి రైతులంతా కూడా మధ్యలో 20 రోజుల పాటు వర్షాలు లేవు. ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎట్లా ఉంది? మేము ఎప్పుడైనా కానీ జూలై ఫస్ట్ లో నాటేవాళ్ళం. ఆల్రెడీ ముందే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు తొందరనే వేసినట్టు ఇప్పుడు కూడా వారం రోజులు ముందే వేస్తున్నాం. మధ్యలో కొద్దిగా ముందు మనకు కొద్దిగా వాతావరణం వర్షాలు పడి తొందర చాలు చేసినాం. మళ్ళీ తర్వాత అనుకూలంగా మంచిగానే ఉన్నది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు పడుతున్న వర్షాలు రైతులకు ఉపయోగకరం, బాగా సంతోషకరం. నాట్లకు సిద్ధం, నాట్లు వేయడానికి అనుకూలమైనటువంటి అనుకూలంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సీజన్ ఎట్లా ఉంటుంది? మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాం. మంచిగా ఉంటుంది. సో రైతులైతే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా 20 రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో కొంత పనులు సన్నగిలినాయి. తిరిగి నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు తిరిగి వ్యవసాయ పనులు మొదలుపెట్టిన రైతులంతా కూడా ప్రధానంగా వరి నాట్లు కంప్లీట్ చేసేటువంటి ప్రక్రియలు ఇప్పటికే దాదాపు రైతులంతా కూడా జిల్లా వ్యాప్తంగా సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోనే ముందుగా పంటల సాగు మొదలు పెడతారు. ఈ క్రమంలో ఈసారి మరింత ముందుగా పనులు మొదలుపెట్టిండ్రు. కానీ 20 రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు. తిరిగి నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేటువంటి స్టేజ్ లో రైతులు ఉన్నారు. మరోపక్క చాలా చోట్ల ఇప్పటికే వరి నాట్లు పూర్తయినాయి. దాదాపు జిల్లాలో 42% వరి నాట్లు పూర్తయినట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా చందూరు, మోస్రా, కోటగిరి, పొతంగల్, రుద్రూర్, వర్ని ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వరి నాట్లు పూర్తయినాయి. ఇటు నందిపేట్, ఆర్మూర్ అట్లాగే మాక్లూరు మండలాల్లోనూ చాలా చోట్ల వరి నాట్లు పూర్తయినాయి. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు మరింత వరి నాట్లు
ఊపందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లాలో బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యవసాయ కూలీలతో ఇప్పటికే పనుల్ని వేగవంతం చేసినటువంటి రైతులు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకైతే చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు దాదాపు వరి నాట్లు పూర్తి చేసేటువంటి పనిలో రైతులంతా కూడా నిమగ్నమయ్యారు. ఇప్పటికే వరి నాట్లు పూర్తి చేసినటువంటి రైతులు ఈ వర్షాలకు మరింత ఉత్సాహంగా ఉన్నారు. మరోపక్క ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలతో ఎవరైతే వరి నాట్లు వేయాల్సినటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు నిన్న ఈ ఉదయం నుంచే పనులంతా కూడా జిల్లా వ్యాప్తంగా స్టార్ట్ చేసిండ్రు. ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు మరో 4 రోజుల పాటు పడతాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు వరి నాట్లు పూర్తి చేసేందుకే రైతులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మరోపక్క మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి రైతులు కొంత వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ప్రస్తుతం బుధవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి వర్షం, అంటే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతున్నాయి, ఈ వర్షాలకు నిజామాబాద్ జిల్లా రైతాంగం అయితే చాలా ఉత్సాహంగా వ్యవసాయ పనుల్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం మనకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.